హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనం అంగన్వాడీ పోస్టులు అంటూ భారీగా రిలీజ్ అయినాయి అనేసి చెప్తున్నారు. 14,000 పోస్టుల పైన మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. మరికి అది ఆన్‌లైన్‌లో ఎప్పుడు పెడతారు? ఎలా పెడతారు? మనకు దాని గురించి కొన్ని ధర్నాలనేది కూడా జరుగుతున్నాయి. ముందస్తుగా అనేది కూడా జరుగుతున్నాయి. కొంతమంది అంగన్వాడీ కేంద్రాల్లో వర్క్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి దాని గురించి ఎలా ఉంటుంది? మనకి ఎప్పటి నుంచి వస్తుంది ఆన్‌లైను అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, ఏపీ మరియు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి నోటిఫికేషన్ అనేది ఇంతవరకు అయితే రిలీజ్ చేయడం అయితే జరగలేదు. వీళ్ళు మహిళల దినోత్సవం రోజు 8వ తారీఖు అనేది లాంచ్ చేస్తామనేసి కూడా చెప్పారు. మరి ఇంతవరకు అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరగలేదు. మరి ఎప్పుడెప్పుడు చేస్తారు అనేది కూడా మనం ఒకటి క్లారిటీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం మనకి ఇందిరా మిల్లుల గురించి కూడా వాళ్ళు పెంచుకుంటూనే పోతూనే ఉన్నారు. రేషన్ కార్డులు కూడా మనం గతం నుంచి చేసుకున్నాయి, ప్రజాపాలన నుంచి చేసుకున్నాయి, మీసాలు చేసుకున్నాయి. ఇంతవరకు అయితే మనకు రావడం అయితే జరగలేదు. ఆ ఇందిరా మిల్లులు కూడా మన కేటగిరీ రూపాలని చెప్పారు, గ్రామ పంచాయతీలో మన లిస్ట్ అని చెప్పారు. ఇంతవరకు అయితే ఇందిరా మిల్లులు కూడా రాలేదు. నెక్స్ట్ అంగన్వాడీలో కూడా సేమ్ అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి పోస్ట్ అనేది ఇంతవరకు రిలీజ్ అయితే చేయడం జరగలేదు. మన గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మీరు కామెంట్ చేస్తేనే మనకు కూడా అనేది అర్థమవుతుంది. మరి ఇటువంటి చూసుకున్నట్టయితే ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఇంతవరకు అయితే మనకి ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా మనకైతే రిలీజ్ చేయడం జరగలేదు. మనం అనుకునే దానికి వాళ్ళు హామీలు ఇచ్చిన ప్రకారం కొన్ని డిస్ట్రిక్ట్లలో ఓపెన్ చేసారేమో, కొన్ని డిస్ట్రిక్ట్లలో చేయలేదేమో, కొన్ని డిస్ట్రిక్ట్లలో ఖాళీ లేదేమో అనుకోవడానికి కూడా వీలు లేకుండా మాత్రం వీళ్ళు ప్రతిది కూడా ఎక్కడైతే మనకి ఏ డిస్ట్రిక్ట్ రూపంలో చూసుకున్నా కానీ ఏ డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఓపెన్ అయితే చేయడం జరగలేదు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనం ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్‌గా చూసుకుంటే మనం ఇంతే ఆగిపోతుంది తప్ప ఏం లేదు ఈడ. మీరనేది ఈ గవర్నమెంట్ ఎలా ఉన్నది, మనకి రాబోయే స్కీమ్‌లు, రాబోయే పథకాలు కూడా వస్తాయా? రావా? అనే దాని గురించి కూడా కామెంట్ మనం ఇలా చూసుకున్నట్టయితే ఏపీలో కూడా భారీ ధర్నా అయితే జరుగుతుంది. ఆ ధర్నాలో కూడా మన అంగన్వాడీ వర్కర్‌లని, అంగన్వాడీ టీచర్‌లని అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీని గురించి కూడా ఎలా ఉంటుందనేసి చూడాలి. వీళ్ళు జీతాలు పెంచాలి, మనకు అంగన్వాడీ పోస్ట్ అనేది కూడా పెరగాలి, మాకు అంగన్వాడీలో కూడా మాకు మంచిగా జీతాలు అన్నీ రావాలనేసి కూడా వీళ్ళు ధర్నా చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా వీళ్ళనేది అరెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఎలా ఉంటదనేసి కూడా మనం అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఏపీ నెక్స్ట్ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే సేమ్ అదే విధంగా ఉన్నదనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది చూడాలండి. మనం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ ఎలా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనమైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. థాంక్స్ ఫర్ ద వాచింగ్.